హాయ్ అండి. నేను మీ గోదావరి అమ్మాయి మధుని మాట్లాడుతున్నాను. ఏంటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానని చూస్తున్నారా? నిన్న నా వీడియో పెట్టిన వెంటనే చాలామందికి మెసేజ్లు చేశానండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఓపెన్ చేశానని చెప్పి మెసేజ్ చేశానండి. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరికీ చేశానండి. నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేను మెసేజ్లు ఎవరికైతే పెట్టానో అందులో సగానికి సగం మంది అయితే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేశారు. మిగతా వాళ్ళు అయితే చేయలేదు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారేమో. చేసిన వాళ్ళు మాత్రం చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేనైతే కనుక మీ దగ్గర నుంచి ఇలా రియాక్షన్ వస్తుందని చెప్పి నేను అసలు అనుకోలేదు. నిన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడే ఫిక్స్ అయిపోయానండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, రీచ్ అయినా అవ్వకపోయినా సరే, వీడియోస్ అన్నవి మాత్రం కంటిన్యూగా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. నిన్న వీడియో అప్లోడ్ చేశానో లేదో వెంటనే నా ఫ్రెండ్కే ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సత్య ఇలాగా వీడియో అప్లోడ్ చేశాను, వెంటనే ఒకసారి చూడవా ఎలా చేశానో లేదో, ఒకవేళ నువ్వు చెప్తే కనుక నేను ఆ వీడియో ఉంచుతాను, లేదంటే కనుక డిలీట్ చేసేస్తాను అని అన్నాను. అంటే తను ఏమందో తెలుసండి, నువ్వైతే కనుక వీడియో డిలీట్ చేయొద్దు, ఎలా ఉందో అలాగే ఉంచు, చూసిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, కన్ఫామ్గా నచ్చలేని వాళ్ళు అంటూ ఉంటారు, నచ్చలేని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాత్రం నువ్వు ఆలోచించుకొని ఉంచు, నువ్వు మాత్రం డిలీట్ మాత్రం చేయకనంది. తనైతే కనుక నాకు చాలా సజెషన్స్ అయితే కనుక ఇచ్చింది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి. తన కోసం మాత్రం వీడియో చేయమని చెప్పింది. ఒక వీడియో హెయిర్ గురించి అయితే చేయమని చెప్పింది. పర్టికులర్గా ఇప్పుడైతే కనుక హెయిర్ గురించి చెప్పమని అన్నది, కానీ నేనేం చేసేది ఉండదండి. డైలీ రొటీన్గా నేను ఏదైతే యూజ్ చేస్తానో అది మాత్రమే చెప్తున్నాను. నేను వారానికి 2 సార్లు అయితే కన్ఫామ్గా ఆయిల్ అయితే పెట్టుకుంటానండి. అలాగే వారానికి 2 సార్లు కూడా హెడ్ బాత్ చేస్తాను కన్ఫామ్గా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఆయిల్ హెయిర్తోనే ఉంటానండి. బయటికి వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్గా హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ అయితే ఉంటుందండి నా హెయిర్కి. డ్రై హెయిర్తో మాత్రం నేనైతే హెడ్ బాత్ అసలు ఎప్పుడూ చేయను. ఒకవేళ అలా చెయ్యాలనుకున్నా సరే, అప్పటికప్పుడు హెడ్ బాత్ చేయాలన్నా నేను ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్కి వెళ్తానండి. ఒకవేళ అలాగ డ్రై హెయిర్తో చేశానంటే హెయిర్ ఫాల్ అవుతుందండి. నాకు ఆల్రెడీ పిల్లలిద్దరు పుట్టేశాక హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అయింది. అయినా సరే ఇంత హెయిర్ ఉందంటే కొంచెం గ్రేటే. నాతో పాటు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు పుట్టేసిన వాళ్ళు హెయిర్ అయితే కనుక నేను ఇప్పుడు చూస్తే కనుక చాలా పలుచగా ఉంటుంది. వాళ్ళ మీద చూసుకుంటే కొంచెం పర్లేదండి. నేనంత కేర్ అయితే ఏం తీసుకోను, వాళ్ళు కేర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అలా హెయిర్ ఫాల్ అయిపోయింది. నేను ఏ కేర్ తీసుకోను కాబట్టి నా హెయిర్ ఇలా ఉన్నది. నా ఫ్రెండ్ అన్నది, నువ్వు ఏ బ్రాండ్ వాడతావు అవన్నీ చెప్పు అని అన్నది. నేనైతే ఏ బ్రాండ్ వాడినండి. కుదిరితే పారాషూట్ ఆయిల్ వాడతాను, లేదంటే కనుక గానుగా నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ అయితే వాడతానండి. అందులో వాడేటప్పుడు కూడా నేను మెంతులు, కరివేపాకు వేసుకొని కొంచెం హీట్ చేస్తానండి. ఆయిల్ హీట్ చేసుకొని అప్పటికప్పుడు హెయిర్కి రాసుకుంటాను. మీరు చూడొచ్చు నా జుట్టు ఎంత ఊడుతుంది అన్నది కూడాను. ఎక్కువైతే ఊడదండి, ఒక 10, ఒక 20 ఊడతాయేమో రోజుకి హెయిర్ అన్నది. అంతకు మించి అయితే కనుక ఎప్పుడూ రాలేదండి హెయిర్ అన్నది. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ గురించి చెప్పి ఇప్పుడు షాంపూ గురించి చెప్పలేదు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు దాని గురించి కూడా చేయమంటుందేమో. షాంపూ అయితే కనుక నేను ప్యాంటీనా కానీ డవ్ కానీ వాడతానండి. షాంపూ ఒకటే కాదు, నేను కండిషనర్ కూడా వాడతాను. 15 డేస్కి ఒకసారి అయితే కనుక నేను స్పా క్రీమ్ కూడా వాడతానండి. ఇక్కడ మీరు చూడొచ్చు నా హెయిర్ అన్నది ఎంత వచ్చిందన్నది. హెయిర్ ఫాల్ అయితే కనుక నాకు ఆ కొంచెమే అవుతుందండి, అంతకన్నా ఎక్కువ అయితే కనుక నాకు అసలు హెయిర్ ఫాల్ అయితే కనుక అవ్వదు. చూసారు కదా, చాలా తక్కువైంది. స్కూలింగ్ అయిపోయి నుంచే స్టార్ట్ చేసినట్టున్నాండి హెయిర్ స్టైల్స్ అవి వేయడం. అప్పటి నుంచి మొదలైంది నాకు హెయిర్ ఫాల్ అన్నది. హెయిర్ స్టైల్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, వేయందంటూ ఏది ఉండదు, అన్నీ వేసుకునేదాన్ని. నా అంతటి నేనే నేర్చుకున్నానండి హెయిర్ స్టైల్ అన్నది. కానీ ఇప్పుడు మాత్రం చూడండి హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటానో. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వేసేది నాగరం జడ అన్నది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు వేసుకుంటున్నానేమో. ఈ మధ్యన పెళ్ళయిన తర్వాత ఇలాగ పిచ్చి పిచ్చిగా టైట్గా అల్లేసుకోవడం, లేదంటే పోనీ కట్టుకోవడం ఇవే చేస్తున్నాను. చూసి మాత్రం జడ్చుకోకండి. ఇంచుమించు ఒక 1/2 అవర్ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ నా కూతురు మాత్రం పక్కన నిలబడి నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ తీసుకొని అమ్మ కావాలి, అమ్మ ఇది వెయ్యి అని చెప్పి నా బుర్ర తింటూనే ఉంది.
నా కొడుకన్నా వింటాడు కానీ నా మాట ఈ కూతురు మాత్రం అసలు వినదు. ఎలాగన్నా కామ్ చేసేయచ్చు. ఇది మాత్రం అస్సలు ఏదైనా పట్టుకుందంటే అది ఇచ్చేంత వరకు నన్ను వదలదు. ఇంకా అలా పట్టుకునే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తున్నానంటే కాల్ పట్టుకొని లాగేసి అలా ఉండిపోతుంది. నువ్వు ఎందుకు కదులుతున్నావు, నువ్వు ఎక్కడే ఉండు, నాతో పాటే ఉండు అని. నేను కువైట్ నుంచి తెప్పించుకున్నాను ఆ లోషన్స్ అన్నీ. ఇప్పుడేమో నా కూతురు మొత్తం పాడు చేసేస్తుంది. పోనీ అక్కడి నుంచి మళ్ళీ ఏమైనా తెప్పించుకుందామా అంటే వాళ్ళు పార్సిల్ వేసేటప్పుడు వాళ్ళకి ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ పడతాయి. ఎక్కువ వ్యాజిలిన్స్, మాయిశ్చరైజర్స్, కాస్మెటిక్స్ ఏదైనా సరే తెప్పించుకుంటాను అబ్రాడ్ నుంచి. లేదని అంటే కనుక కొంతమంది నా ఫ్రెండ్ అయితే కనుక సింగపూర్లో ఉంటారు, అక్కడి నుంచి కూడా తెప్పించుకుంటాను. ఒక్కొక్కసారి అయితే గల్ఫ్ కంట్రీ నుంచి తెప్పించుకుంటాను. ఎక్కువ అయితే కనుక గల్ఫ్ కంట్రీ నుంచి వస్తాయి నాకు కాస్మెటిక్స్ ఏవైనా సరే అక్కడి నుంచే తెప్పించుకుంటాను. కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. మనకైతే ఎక్కువ పడుతుంది, అక్కడైతే కనుక కొంచెం తగ్గుతుంది. ట్యాక్స్ అన్నా తగ్గుతుంది. ఇక్కడ ఉన్న ప్రైజే అక్కడ ఉంటుంది కానీ పర్లేదు. అక్కడికి ఇక్కడికి ఒక 10 రూపీస్, ఒక 20 రూపీస్ తేడా ఉండొచ్చేమో అంతే. గల్ఫ్ కంట్రీలో అయితే ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి కానీ అక్కడ జాబ్ చేయడానికి అస్సలు ఇంట్రెస్టే చూపించలేదు. ఇండియా వదిలి వెళ్ళాలంటేనే నాకు ఏదోలా ఉంటుంది. సొంతూరు వదిలి వెళ్తేనే ఎప్పుడు వస్తానురా బాబు, ఏ ఊరు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే 2 రోజుల కన్నా ఎక్కువ అయితే అస్సలు ఉండలేనండి. రాజమండ్రి అయితే వదిలి అసలు ఎక్కడికి వెళ్ళం కూడాను. ఒకవేళ వెళ్ళినా కూడా 2 డేస్ 3 డేస్ అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తామా రాజమండ్రి అని అనుకుంటాను నేనైతే కనుక. నేనైతే కనుక ఏ ఊరు వెళ్ళినా సరే మెయిన్ చూసుకునేది వాటర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇది మాత్రమే చూస్తాను. ఫుడ్ నచ్చలేదా అసలు తినబుద్దే అయ్యేది. మార్నింగ్ అయితే కనుక ఇడ్లీ మాత్రమే తింటాను. వేరే బయట ఊరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయిల్ ఫుడ్ అయితే అసలు ముట్టుకోనే. ఇంకా వాటర్ అంటారా, బిస్లరీ వాటర్ కానీ ఇవి తప్ప ఇంకా మిగతా ఏ వాటర్ కూడా అసలు తాగను. అలాగే ఒకసారి విజయనగరం వెళ్ళినప్పుడు అసలు అక్కడ వాటర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రెడ్ కలర్లో వస్తాయి వాటర్ అంతాను. కానీ అందరూ అక్కడ వాటరే తాగుతారు, ఆ బావుల్లో నీళ్ళే తాగుతారు. అవేమో మనకి పడవు. నాకైతే కనుక గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసి అలా ఒక 1 మంత్ అయినా సరే సఫర్ అయ్యాను నేను. మీరు ఈస్ట్ గోదావరి సైడు ఎటు వెళ్ళినా సరే అండి, ఏ పల్లెటూరు సైడ్ వెళ్ళినా, రాజమండ్రి అయినా, చుట్టుపక్కల ఏ ఊరైనా సరే టిఫిన్స్ కానీ, భోజనాలు కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటుంది. వెజ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నాన్ వెజ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు చేపల పులుసు కానీ ఏదైనా సరే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అదే బయట ఊర్లో అయితే కనుక అంత కంఫర్ట్గా అయితే నేనైతే అస్సలు తిన్నా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మాత్రం పక్కన కొంచెం నాయిస్ అయితే వస్తుందండి. ఎందుకనంటే నేను ఇందాకడంతా కొంచెం ఒక రూమ్లో అయితే ఉండి చేశాను. నా కూతురు అయితే కనుక అసలు వినట్లేదని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాను. బయట గెడ పెట్టేసి నేను ఇంకా బాల్కనీ దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. కొంచెం రోడ్లు అన్నీ దగ్గరగా ఉంటాయి, వెహికల్ సౌండ్స్ అవి కూడా వస్తాయి. కొంచెం ఏమనుకోకండి. కెమెరా ముందు కనబడి మాట్లాడడం ఈజీ కానీ కొంచెం కాకపోతే కొంచెమైనాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం చాలా అంటే చాలా కష్టమండి. అసలు ఆ డిస్టర్బెన్స్ అన్నదే రాకూడదు. మనం ఆలోచించుకోవాలి. ఏదన్నా కంటెంట్ అది చెప్పాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా సరే మనం ముందుగానే రాసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చి కనుక నేనైతే కనుక ఇది నేనేం రాసుకోలేదు, నా మాటల్లోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసేదైతే కనుక నేను వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను కన్ఫామ్గా. ఇప్పుడు మాత్రం న్యాచురల్గా అయితే కనుక శనగపిండి మాత్రమే కలుపుకొని ఫేస్కి పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే వారంలో ఏదో ఒక టైంలో అయితే కనుక ఒకసారి శనగపిండి లేదు, అలా కాదంటే చార్కోల్ ప్యాక్ ఒక్కొక్కసారి స్క్రబ్బింగ్ అయితే చేసుకుంటాను. కొంతమంది మీకు స్క్రబ్బింగ్ లాంటిది కావాలనుకుంటే కనుక శనగపిండిలో కొంచెం ఏమంటారు షుగర్ వేసుకోండి. షుగర్ ఒకటి మళ్ళీ కర్డ్ వేసుకొని రాసుకున్నా సరే మీకు స్క్రబ్బింగ్ టైపు అవుతుంది. అలాగే ప్యాక్లా కూడా ఉంటుంది. మీకు స్క్రబ్ చేసుకొని కొంచెంసేపు వదిలేసారంటే మీకు ప్యాక్ అయిపోతుంది. అలా కాదు నాకు ప్లెయిన్గానే ఇష్టం, మాకు పింపుల్స్ అవి ఉన్నాయి అని అనుకుంటే కనుక ప్లెయిన్గానే వేసుకోండి ఎప్పుడైనా సరే. అలా లేదు మాది పర్లేదు ఫేస్ అంతా బాగానే ఉంటుంది, పింపుల్స్ అవి ఏమీ ఉండవు అని అనుకున్న వాళ్ళు మాత్రం బియ్యపిండి లేదంటే కర్డ్ కానీ కొంచెం షుగర్ కానీ వేసుకొని ప్యాక్ వేసుకున్నా పర్లేదు. ఏదైనా సరే మీ ఇష్టం, మీ స్కిన్ టైప్ ఏదనుకుంటే అలా మీరు వేసుకోవచ్చు.
నేనైతే కనుక శనగపిండి రాసుకుంటున్నాను. ఈ వారం అయితే కనుక శనగపిండి రాసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కొంచెం గ్యాప్ ఇస్తాను. ఒక 1 వీక్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి చార్కోల్ అన్నది ప్యాక్ వేసుకుంటాను. నేను మెయిన్ రోడ్లో తీసుకుంటానండి. అక్కడ మాకు తెలిసిన షాప్స్ అయితే కొన్ని ఉన్నాయి, కాస్మెటిక్ షాప్స్, అన్నిట్లో తీసుకుంటాను. నేను రెగ్యులర్గా అయితే ఎస్పీజే షాప్ అని ఒకటి ఉంటుందండి, మెయిన్ రోడ్లో, అది కోటగుమ్మంలో ఉంటుంది ఆ షాప్. మనం ఏ షాప్కి వెళ్ళినా సరే పర్సంటేజ్ అయితే కన్ఫామ్గా చూసుకోవాలండి. దాని మీద ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో, మనకి ప్రోడక్ట్ మీద డబ్బులు అన్నాయి తగ్గుతున్నాయా లేవా అని మాత్రం చూసుకొని కొనుక్కోవాలి. మ్యాక్సిమం నేనైతే ఆన్లైన్లో అయితే ఏది పర్చేస్ చేయను, డైరెక్ట్గా వెళ్ళే కొనుక్కుంటాను. ఒకవేళ ఇన్ కేస్ దొరకకపోతే మాత్రమే నేను పర్చేస్ చేస్తాను. కానీ మామూలుగా అయితే నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్కే వెళ్తానండి. ఫేస్కే కాదు, నెక్కి కూడా నేను అప్లై చేసుకుంటాను. నెక్కి మధ్యన బ్లాక్ అయిపోయిందని ఇప్పుడనే కాదు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అలా అయిపోయింది. 2 పిల్లలు పుట్టేశాక ఇంకా బ్లాక్ అయిపోయిందండి. ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ అన్నది చాలా కామన్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ వల్ల అందం పోయింది ఇదని అనుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ ఉన్నంత అందం ఉండకపోవచ్చేమో, కానీ మనం మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా అయితే మన ఫేస్ కానీ బాడీ కానీ అవుతుందండి. ఏదైనా సరే మనం డైట్ అన్నది మెయింటైన్ చేయాలండి. అది ఏమీ మెయింటైన్ చేయకపోయినా సరే అది మనకే ప్రాబ్లం అవుతుంది. ఫ్యాట్ వచ్చినా సరే అది మనకే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు నేను లావుగానే లేనండి, చాలా సన్నగా ఉండేదాన్ని. మా ఇషాన్ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ బాబు అండి నాకు, తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మాత్రం నేను చాలా లావు అయ్యాను. ఎందుకనంటే సరిగ్గా పచ్చిమే చేయలేదండి. దానివల్ల అయితే కనుక నేను లావు అయిపోయాను. నేను ఎప్పుడు డైట్ చేద్దాం అనుకుంటే కనుక ఆ రోజే మా ఆయన నూడిల్స్ తేడమో, మంచూరియా తేడమో, లేదంటే చిల్లీ చికెన్ తేడమో ఇవే చేస్తాడండి. ఇంకంతే యథావిధిగా అలాగే వెయిట్ పెరిగిపోయానండి. ఫస్ట్లో పెళ్ళి అవ్వకముందు అయితే నేను 50 kgs ఉండేదాన్ని. ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? 70 kgs ఉన్నాయి. ఆ వెయిట్ వల్ల నేను హైట్ అయితే తగ్గిపోయానండి. చాలామంది అనేవారు లావ్ అయితే కనుక హైట్ తగ్గుతారని. నేను నమ్మేదాన్ని కాదు, కానీ నేను చూసిన తర్వాత అయితే కనుక హైట్ అయితే తగ్గిపోయానండి. నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏంటి సండే కదా కక్క ముక్కలు లేవనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే కక్క ముక్కలు కాదు కదా, వెజ్జే ఉంటుంది, ప్యూర్ వెజ్. మా అమ్మ నాన్ వెజ్ తినేది ఎప్పుడైతే మానేసిందో అప్పటి నుంచి నాన్ వెజ్ వండడమే మానేసిందండి. మా తమ్ముడు తినాలన్నా సరే బయట నుంచి తెప్పిస్తుంది తప్ప ఆవిడ మాత్రం అస్సలు వండదు. సరే కదా ఈరోజు వెజ్జే కదా, ఎలాగోకలా అడ్జస్ట్ అవుదాం కదా తిందాం అనుకున్నాను. కూర నచ్చకపోతే కనుక కన్ఫామ్గా ముందుగానే నేను ఆవకాయ పచ్చడి అన్నది పక్కన పెట్టుకుంటాను, నచ్చదా అని చెప్పి. అలాగే అయ్యిందండి. అస్సలు ఆ బీన్స్ కర్రీ తెచ్చింది కానీ బయట నుంచి నాకైతే అస్సలు నచ్చలేదండి. ఏదో కొంచెం అన్నం ఎలాగో కలిపేశాను కదా అని కొంచెం తినేసాను అలాగా. ఇంకా మీద అన్నం అంతా తిందాం అనుకున్నాను కానీ ఆవకాయ వేసుకొని అసలు ఎక్కలేదు. ఏదో కొంచెం తిని ఇంక వదిలేసానండి, తినబుద్ధి వేయలేదు. ఓ పక్కనేమో మా బుడతగాడు ఏడుతున్నాడు, వాష్రూమ్కి వెళ్ళాడని చెప్పి. కరెక్ట్గా నేను తినేటప్పుడే గుర్తొస్తుందండి ఆడికి బాత్రూమ్ వెళ్ళాలని. ఏంటో పిల్లలందరూ ఇలాగే ఉంటారో తెలియదు, మా ఊడే ఇలా ఉంటాడో తెలియదు. తిన్నది కూడా కక్కేయాలనిపిస్తుంది వాళ్ళు చేసే పనులకైతే కనుక ఆ టైంలో. ఇంకా వాడు చేసిన పనికైతే కనుక నేను అన్నం మధ్యలోనే వదిలేసి ఇంకా వాడికి ముట్టి కడగడానికి వెళ్ళానండి. తర్వాత ఇంకా వాళ్ళని పెట్టి సరే మా అమ్మ ఆషాఢం కదా అని చెప్పి వాళ్ళ ఆఫీస్ నుంచి గోరింటాకు అయితే తీసుకొచ్చిందండి. పెళ్ళికి ముందే మానేసానండి గోరింటాకు కానీ కోన్ పెట్టుకోవడం కానీ. కోన్ పెట్టుకున్నప్పుడేమో ఆ కోన్ పెట్టుకున్న తర్వాత పోయే టైం వస్తుంది చూసారండి, అప్పుడు చేతికి గజ్జిలా తగులుతుంది. నాకు అప్పటి నుంచి అలాగా తగులుతుందని చెప్పి నేను కోన్ పెట్టుకోవడమే మానేసాను. నేను లాస్ట్ టైం కోన్ ఎప్పుడు పెట్టుకున్నాను అంటే కనుక మౌని అన్న నా ఫ్రెండ్ది మ్యారేజ్లో పెట్టుకున్నాను అంతేనండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఆషాఢం కదా, మా అమ్మ గోరింటాకు తెచ్చింది, పెట్టుకో అని బతిమలాడింది. నేను పెట్టుకొని అన్నాను. ఎందుకని అనుకుంటారేమో, మా ఆయనకి అసలు గోరింటాకు అంటేనే నచ్చదండి. ఆ చేతితో ఎవరైనా వండి పెట్టినా కూడా తిన్నంటాడు. ఇంకా నేను పెట్టుకున్నానని తెలిస్తే అంతే, ఆయన ఊర్లో లేరు కదా అని చెప్పి నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా తెలియదు ఆయనకి, తెలియకుండా పెట్టుకున్నాను. వచ్చాక చూపించాలి సర్ప్రైజ్ అని చెప్పి ఇంకంతే. ఒక వారం రోజుల వరకు నా చేతితో ఏమి ఇచ్చినా సరే తింటాడో లేదా అన్నది కూడా డౌటేనండి. ఏదో పెడదాం కదా ఆర్టిస్ట్లా అనుకొని ట్రై చేశానండి. లాస్ట్లో చూడండి గోరింటాకు ఎలా పెట్టుకున్నాను అన్నది.
నాకు గోరింటాకులుగా పెట్టుకోవాలనిపిస్తుంది అండి. చాలామంది ఏం చేస్తారంటే డిజైన్స్ అవి గీసుకుంటారు. నాకైతే కనుక అసలు నచ్చదు. నాకు తెలిసిందల్లా గోరింటాకు అంటే చుక్కలు లైన్గా పెట్టుకోవడం, మధ్యలో ఒక చందమామ పెట్టడం, లేదు అలా కాదు అని అంటే ఒక చందమామ పెట్టుకోవడం, దాని చుట్టూ లైన్గా రౌండ్గా చుట్టి చేకోడి అంటారు దాన్ని, అలాగా పెట్టుకోవడం మాత్రమే నేను చూసేదాన్ని. మా అమ్మమ్మ గారు అయితే కనుక అలాగే పెట్టుకునేవాళ్ళు. ఒక చందమామ పెట్టేవారు, దాని చుట్టూ లైన్గా చేకోడి అని చెప్పి పెట్టేవారండి, సర్కిల్ గీసేవాళ్ళు గోరింటాకుతో. ఇప్పుడైతే కనుక నేనైతే కనుక డిజైన్ వేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో నచ్చలేదు. అప్పటికి చేతికి అవ్వకూడదని చెప్పి టూత్ పిక్తో పెట్టుకుంటున్నానండి గోరింటాకు కూడా, అది కూడా చుక్కలే పెడుతున్నాను. కానీ లాస్ట్లో ఏమైందంటే నా కూతురికి కూడా పెట్టమని అదే చేయి చూపించి అడిగింది. ఇంకా ఏ చేతికి అయితే కనుక, తినే చేతికి అయితే కనుక అసలు చిన్నది కూడా అంటుకోకూడదని అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ చేతికి నేనే పెట్టుకున్నాను. దానికి పెట్టిన తర్వాత సర్లే ఇంకెలాగో వేళ్ళకి అన్నిటికీ అయిపోయింది కదా, ఇంకెలాగో ఫినిష్ చేద్దాం అని చెప్పి పెట్టుకున్నానండి. ఆ కుడి చేతికి కూడా పెట్టేసుకున్నాను నేను. అసలు యూట్యూబ్ వీడియోస్ తీసే వాళ్ళకి దండం పెట్టచ్చండి బాబు. అసలు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారండి బాబు. నాకు నిన్న చిన్న వీడియో తీసినప్పుడు ఇంకేం ఉందలే నేను చేసేయగలనని చెప్పి ఇంకా నాకు నేనే లోపల నేను అనుకున్నాను నేను. కానీ ఈరోజు ఓన్లీ ఒక 1/2 అవర్ వీడియో తీసాను. ఆ తీసిన దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటుంటే నాకు ఎంత టెంకల పారేస్తున్నానంటే నేను అసలు నాకు మాట్లాడటమే రాదు. నేను ఎవరితోని నేను మాట్లాడను. అలాంటిది నేనే ఇంత మాట్లాడుతున్నాను అంటే నేనే నమ్మశక్యంగా ఉంది నాకే. నన్ను చాలామంది అడిగారు, మాధురి నువ్వు అసలు మాట్లాడతావా, నేను ఎప్పుడు వినలేదు నువ్వు మాట్లాడడం అని చెప్పని అడిగింది ఒక అక్క అయితే కనుక వైజాగ్లో. ఎందుకంటే నాకు మాట్లాడడం వచ్చేది కాదు, నేను ఎవరితోని కలిసేదాన్ని కాదు. కానీ కొంచెం పెళ్ళయిన తర్వాత మా ఆయనతో కలిసి తిరగడం వల్ల నాకు కొంచెం వచ్చింది, అందరితోని మాట్లాడగలుగుతున్నాను. ఒకప్పుడైతే కనుక ఏదైనా మాట్లాడాలంటే భయం వేసేది. అదే అందరూ క్యాష్ చేసుకునే వాళ్ళు నా దగ్గర నుంచి. దీన్ని ఈజీగా ఫూల్ చేయొచ్చురా బాబు అని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడైతే కనుక అలా లేదు. కొంచెం కొంచెం నాకు నేనే మార్చుకుంటున్నాను. ఇంకా మారాలని కోరుకుంటున్నాను. అందుకే ఎలాగైనా సరే ఈ యూట్యూబ్ వీడియోస్ అన్నది చేయాలి. నేను కొంచెం వాయిస్ రేస్ చేయాలి, నేను మాట్లాడాలి, నాకు మాట్లాడడం వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా మాట్లాడాలని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఏదో చేసేద్దామని కాదు, నాకు తృప్తిగా అనిపించేది నేను ఏదైనా చేయాలి. నాకు ఏదైనా వచ్చిందని అంటే ఇది చూపించుకోవాలి, వాళ్ళకి తెలియాలి. నాలా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్గా కనబడాలని చెప్పి నేను ఇలా వీడియోస్ అన్నది చేస్తున్నానండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను అది మార్చుకుంటాను. మీరు నాకు చెప్పచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేయమన్నాను కదా అని చెప్పి నెగిటివ్గా అయితే మాత్రం ఏమీ పెట్టకండి. నాకు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడడం అయితే అసలు రాదండి. అలాగ రూమ్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు ఏదోలా అనిపిస్తుందని చెప్పి బాల్కనీలోకి వచ్చి అలా అటు ఇటు తిరుగుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడేమో అటు ఇటు తిరుగుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంది. మధ్యలో గాలి కూడా వస్తుంది చూడండి, నేను మాట్లాడలేకపోతున్నాను. అసలు రాజమండ్రి అమ్మాయి అని చెప్పి ఛానల్ నేమ్ పెడదాం అనుకున్నాను. కానీ ఎందుకో కానీ రాజమండ్రి అంత ఫేమస్ ఏమన్నా ఉందా అని అంటే కనుక గోదావరి. సరే గోదావరితో స్టార్ట్ చేద్దామని చెప్పి గోదావరి అమ్మాయి మధు అని చెప్పి పెట్టాను. ఒకవేళ మీకు కనుక ఆ అకౌంట్ అన్నది దొరకట్లేదు యూట్యూబ్లో అనుకుంటే కనుక, ఎందుకంటే నాకు అంత ఫాలోవర్స్ అయితే ఏమీ లేరండి. మహా అంటే ఇప్పుడు 40 మెంబర్స్ ఉన్నారు అంతే. అందులో కూడా ఎప్పుడెవరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారో కూడా నాకే తెలియట్లేదు. ఎందుకనంటే సబ్స్క్రైబర్స్ అందరూ కనబడరండి. కొంతమంది పబ్లిక్ అకౌంట్ పెట్టుకుంటారు, కొంతమంది ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారు. నాకైతే కనుక కొంతమందే కనబడతారు. నిన్న చేశానని చాలామంది చెప్పారు, కానీ అందులో ఎవరు చేశారన్నది నాకు తెలియదు. కానీ నేనైతే కనుక నాకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టాను, కానీ చాలా రెస్పాండ్ అయితే బాగా వచ్చిందండి. కొంతమంది అయితే రిప్లై ఇవ్వలేదు. నేను వాళ్ళ గురించి అయితే కనుక ఏమీ అనుకోను, వాళ్ళే తర్వాత చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరు చూసినా సరే వీడియో నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారండి, 99%. పోనీ చూస్తారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అంత కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు అని అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం అందరూ మేల్స్ ఎక్కువ మంది ఉన్నారు చూసేవాళ్ళు, ఫీమేల్ మాత్రం చాలా తక్కువ చూడడం మాత్రం.
దేనికైనా టైం పడుతుందిలేండి రీచ్ రావాలంటే. కొంచెం రీచ్ మాట పక్కనెడితే కనుక సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం మాత్రం చాలా కష్టం. ఒక వీడియోతో అయితే స్టార్ట్ అయిపోద్ది ఈ జర్నీ. అలా చేస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉంటేనే ఏదైనా సరే ముందుకెళ్తుంది. అంతేగాని ఈరోజు రేపు అయితే కనుక అయిపోయేదైతే కాదండి ఈ జర్నీ మాత్రం. ఇంకా ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. మెయిన్ నేను కోరుకునేది అయితే ఒకటేనండి, ట్రోలింగ్కి మాత్రం అసలు గురి అవ్వకూడదు నేనని మాత్రం. నేనైతే కనుక గ్యాప్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకని మీరు అనుకోవచ్చేమో, నాకు ఆవేశం వచ్చేస్తుంది అలా మాట్లాడే కొద్దీ. ఇదే ఫస్ట్ టైం మాట్లాడడమేమో, ఒకసారిగా బ్రీతింగ్ అది అందకపోవడం ఇలా అయితే కనుక అవుతుందండి నాకు. మధ్యలో నెత్తిగా కూడా మాట్లాడాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం, నేను మళ్ళీ వినడం, అది ఎలా వచ్చిందో అని చూడడం, మళ్ళీ కట్ చేయడం, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, మళ్ళీ కట్ చేయడం. ఇంచుమించు ఎన్నిసార్లు చేశాను నాకే తెలియదండి బాబు. చిరాకు వచ్చేసి మధ్యలో కట్ చేయకుండా వదిలేశాను చాలా వీడియోస్లో అయితే కనుక. దీనికన్నా పేషెన్స్ ఉండాలని, కానీ నాకు లేనిదే అది. అలా కూర్చొని మాట్లాడాలంటే పిచ్చెక్కేస్తుందండి బాబు. నేను ఇలా వాగుతూ ఉంటుంటే నా ఫ్రెండ్ తులసి గుర్తొచ్చిందండి. 8th క్లాస్ నుంచి ఫ్రెండ్ తను. 8th క్లాస్ నుంచి 10th వరకు ఫ్రెండ్ నాకు తను. తర్వాత కాలేజ్ నుంచి వేరే కాలేజీలో జాయిన్ అవ్వమేమో. అది మాత్రం వసపిట్టలా మాట్లాడుతుందండి, నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. అది గుర్తొచ్చిందండి నాకు ఒకసారిగా. దాన్ని ఎంత తిట్టుకునేదాన్నో. అలాగా టాకింగ్ పవర్ ఉండాలంటే చాలా గ్రేట్ అసలు. నాకు అదే లేదని చెప్పి నేను అనుకున్నానండి. ఇప్పుడైతే కనుక తనే గుర్తొస్తుంది నాకు. నిజంగా దాన్ని కోతి అని పిలిచాను. అటు ఇటు తిరుగుతూనే ఉండేది, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేది. ప్రతి టీచర్, ఆఖరికి ప్రిన్సిపల్ కూడా దాన్ని తిట్టని రోజులు అంటూ ఉండదు. కానీ మంచి ఫన్ మాత్రం అయ్యేదిలేండి. ఎవరొకరు గ్యాంగ్లో మాత్రం అలాంటి వాళ్ళు ఒకరు ఉంటే మాత్రం ఫుల్ వైబ్ ఉంటుందండి మొత్తం అంతా. తన పేరు తులసి అండి. ఇప్పుడైతే ప్రజెంట్ తను బెంగళూరులో ఉంది. నైట్ తనకి మెసేజ్ చేశాను, పాప ఇలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయమని అంటే ఓకే డన్ చేస్తానమ్మా నీకన్నానా అని చెప్పి అన్నదండి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారండి, వెంటనే రెస్పాండ్ అవుతారు. నా ఫ్రెండ్స్ అయితే మంచి వాళ్ళు ఉన్నారు, కొంచెం టాక్సిక్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా వరస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అమ్మాయిల గురించి చెప్పాలే కానీ నాకు ఇప్పటికీ టచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారండి. అసలు కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కనుక సత్య తప్ప నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. నేను వాళ్ళతో మాట్లాడడం మానేశాను. మిగతా వాళ్ళు ఎవరు కూడా నాతో అంత బేగా మాట్లాడలేదు. ఎందుకంటే క్లాస్ రూమ్లో నేను ఒక్కదాన్ని సైలెంట్గా క్లాస్ బెంచ్లో లాస్ట్లో కూర్చునేదాన్ని, ఎవరితోని మాట్లాడకుండా. అసలు కాలేజీకి కూడా ఎప్పుడు వెళ్ళేదానో తెలియదు, ఎప్పుడు వచ్చేదానో కూడా తెలియదు. నేను ఒకదాని క్లాస్లో ఉన్నానన్న విషయం అందరూ మర్చిపోతారేమో. కాలేజ్ అనగానే ఎవరికన్నా సరే బ్యాచ్ల కింద విడిపోయి 10 మెంబర్స్ కింద ఉంటారు. కానీ నేను మాత్రం ముద్దపప్పులాగా, నా పేరుకి తగ్గట్టుగానే మధులాగే ముద్దపప్పులో ఒక సైడ్ కూర్చొని అలా ఉండేదాన్ని. ఎవరితోని మాట్లాడేదాన్ని కాదు. ఆఖరికి సత్య మాత్రమే నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని మాట్లాడేది. దాంతోనే నేను మాట్లాడేదాన్ని. దాంతో మాత్రం ఎందుకు మాట్లాడేదాన్ని అయితే, అది క్లాస్లో అందరికన్నా లేట్గా అదొక్కది వస్తుంది. ఇక్కడనే కాదు, వర్క్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే. ఒకవేళ ఈరోజు ఫంక్షన్ మార్నింగ్ 9కి ఉందనంటే కనుక తను 11కి వచ్చే టైప్ అండి. కాలేజ్కి అయితే లేట్గా వచ్చేది. మరి ఆల్రెడీ ఒక పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయేది. కెమిస్ట్రీ మేడం అయితే కనుక బూతులు తిట్టేది. నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు రాకే, క్లాస్కి రాకే, నువ్వు బయట ఉండని చెప్పి బయట నిలబెట్టేది. అది మాత్రం డోర్ పట్టుకొని అలాగే క్యారేజ్ బ్యాగ్ కట్టుకొని నిలబడేదండి. చూడగానే ఎంత నవ్వు వచ్చేదో దాన్ని. ఇప్పటికీ అదే గుర్తొస్తుందండి దాన్ని చూస్తే. మా ఇంటి బంగారంలో సమంత పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది చూసారా, ఆ టైప్ అండి సత్య. నా పక్కన అయితే కనుక సత్య కన్ఫామ్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, నేను కష్టంగా ఉన్నా సరే, నేను ఎప్పుడైనా సరే నాకు బాధ వచ్చినప్పుడు నేను ఎవరితో అయినా మాట్లాడుకోవాలనుకుంటే కనుక నేను ముందు ఫోన్ చేసే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటే కనుక నేను తనకే చేస్తాను. తను ఒక్కతే వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అండి నాకు. ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎలా అంటే హాయ్ బాయ్ చెప్పుకోవడం వరకే. ఫ్రెండ్స్ అయితే కనుక
నాకు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఒకరైతే బెంగళూరులో ఉన్నారు, ఒకరైతే చెన్నైలో ఉన్నారండి. ఒకరి పేరేమో కెరి, ఇంకొకరేమో తులసి. వాళ్ళైతే కనుక నా 8th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే వాళ్ళకి కాల్ చేస్తాను, కానీ ఫోన్లోనే తప్ప డైరెక్ట్గా అయితే ఎప్పుడు మీట్ అవ్వను. లాస్ట్ టైం అయితే కనుక తులసిని నేను ఇషాన్ బర్త్డేకి అయితే మీట్ అయ్యానండి. అది కూడా తనకి ఏదో వర్క్ ఉందంటే కనుక రాజమండ్రి వచ్చింది, అప్పుడు మీట్ అవ్వడమేనండి. మళ్ళీ ఇంకా మీట్ అవ్వలేదు. ఇదైతే కనుక ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. నైట్ తినాలనిపించిందని బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఎక్కువ తినబుద్ధి లేదు, తక్కువే తిన్నాను. ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినండి, అది కూడా బటర్స్కాచ్ అయితేనే తింటాను, లేదంటే అసలు తిన్ను. అది కూడా మా ఇషాన్ గడు అమ్మ కొనమ్మ అంటున్నాడని చెప్పి కొన్నాను, కానీ లేదంటే నేను అసలు ఐస్ క్రీమ్స్ ఎంకరేజ్ చేయనండి పిల్లలకి అయితే కనుక కోల్డ్ అది వస్తుందని. లాస్ట్లో వచ్చేటప్పటికే నాది వాయిస్ కొంచెం చేంజ్ అయిందండి, ఎందుకంటే ఇంట్లో అందరూ పడుకున్నారు, నేను ఒక్కదాన్నే కురుదయంలాగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉన్నాను. మధ్యలో మా మమ్మీ కూడా తిట్టారు, ఏంటది అంత గట్టిగా మాట్లాడుతున్నాను అన్నారు. అయినా సరే నేను పక్కకి వెళ్ళిపోయి స్లోగా మాట్లాడుతున్నానండి, ఏమనుకోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే కనుక నేను కరెక్ట్ చేసుకుంటాను, అది నాకు DM చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను వీడియో అన్నది. మీరు పైన యూట్యూబ్ లింక్ ఉంటే చూడండి.